అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 55వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 55వ శ్లోకం. ఓం నమః శివాయ. ఆద్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఆదిదేవుడు అమితమైన తేజస్సు కలవాడు, వేదవచనములచే తెలియబడువాడు, పొందదగినవాడు, విద్యానందమయుడు, ముల్లోకములను సంరక్షించువాడు, సకల యోగులచే ధ్యానింపదగినవాడు, దేవగణములచే స్తుతింపబడువాడు, మాయలు చేయువాడు, గొప్ప తాండవము చేయుచు ఆనందించువాడు మరియు జటాజూటము కలవాడు అగు శివునకు ఇదే నమస్కారము. శివా, నీవు ఆదిదేవుడవు, తేజస్వరూపుడవు, వేదములచే మాత్రమే ఎరుక చేయబడి పొందదగినవాడవు, ముజ్జగములను రక్షించువాడవు, పరమయోగులచే ఆరాధించబడువాడవు, దేవతల స్తుతులనందుకొనువాడవు, మాయా స్వరూపుడవు, జటాజూటధారివి, ఆనందనర్తనము చేయువాడవు. నీకు నమస్కారము. రేపు 56వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.